నెక్స్ట్ మ్యాచ్ తీసుకుంటే మ్యాచ్ నెంబర్ 17, అది గుజరాత్ వర్సెస్ పంజాబ్. అది అహ్మదాబాద్లో మోడీ స్టేడియంలో. సో వాళ్ళకి హోమ్ మ్యాచ్ గుజరాత్కి. ఆ, అక్కడ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది వాళ్ళకి. మరి పంజాబ్ వాళ్ళు వచ్చి ఎట్లా ఆడతారో ఏంటో, ఏమనిపిస్తుంది? డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ టఫ్ గేమ్ ఇద్దరికి, రెండు టీమ్స్ కి. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ హ్యావ్ వీక్నెసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ బ్యాటింగ్. పంజాబ్ కి జానీ బెయిర్స్టో క్లిక్ అయితే మాత్రం వాళ్ళ బ్యాటింగ్ లైన్అప్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో సో ఈక్వల్ గా ఉంది అనే చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. బోత్ ద టీమ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, ఎక్సెప్ట్ దట్ గుజరాత్ టైటన్స్ కి కొంచెం బౌలింగ్ లో కొంచెం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, బికాస్ వాళ్ళకు స్పిన్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, లైక్ నూర్ అహ్మద్ కానీ రషీద్ కానీ. పంజాబ్ కి వచ్చేసరికి పంజాబ్ కి ఫాస్ట్ బౌలింగ్ కి బాగుంది, లైక్ హర్షదీప్ సింగ్ అండ్ రబాడా. సో బౌలింగ్ వైజ్ కూడా ఈక్వల్ గా ఉంది. సో నాకు తెలిసి గుజరాత్ టైటన్స్ కి పంజాబ్ కి ఉన్న డిఫరెన్స్ మిడిల్ ఆర్డర్ కనుక పంజాబ్ వాళ్ళు ఎక్కువ క్లిక్ అయ్యారంటే మాత్రం గుజరాత్ టైటన్స్ డెఫినెట్లీ ఆన్ ద బ్యాక్ ఫుట్ అని చెప్పొచ్చు. గుజరాత్ వాళ్ళు ఇక్కడ మోహిత్ శర్మని బాగా యూజ్ చేసుకుంటున్నారు. మోహిత్ శర్మ వాళ్ళకి స్లో బాల్స్ వేసి వికెట్స్ తీస్తూ మధ్యలో ఎండింగ్ లో చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. కానీ మరి పంజాబ్ కి అయితే ఆ హెల్ప్ హర్ప్రీత్ బ్రార్ కానీ, లేకపోతే శ్యామ్ కరణ్ సింగ్, హర్షదీప్ సింగ్ వీళ్ళైతే హెల్ప్ చేయాలి డెఫినెట్. బ్యాటింగ్ గ్రౌండ్, సో టాస్ మళ్ళీ ఇంపార్టెంట్. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు, చెప్పగలరు ఆబ్వియస్లీ. సో సపోర్ట్ అయితే జీటీకి ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ లో ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ లో తీసుకుంటే చేంజెస్ ఏమైనా ఉంటాయి? గుజరాత్ బ్యాటింగ్ లైనప్ లో చేంజెస్ అనేవి ఏం చేయరు నాకు తెలిసి, బికాస్ లాస్ట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి వాళ్ళు దే విల్ కంటిన్యూ విత్ ద సేమ్ గేమ్. వాళ్ళు ఫస్ట్ అయితే బౌలింగ్ కి ఆప్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ దే విల్ చేజ్ ఇట్ డౌన్. బ్యాటింగ్ దే విల్ కీప్ ద సేమ్ థింగ్. ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్ ద మొమెంటమ్. లాస్ట్ మ్యాచ్ లో వాడికి డేవిడ్ మిల్లర్ కాస్త ఇంజరీ ఇష్యూ ఏదో ఉంది కదా, మరి ఐ థింక్ మేబీ డేవిడ్ మిల్లర్ ఈ విషయంలో కేన్ విలియమ్సన్ ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది, జస్ట్ ఇన్ కేస్. ఓకే, విలియమ్సన్ ని తీసుకొని వాళ్ళు ఆడిచిపోయారు. అంటే ఎస్పెషల్లీ డేవిడ్ మిల్లర్ ని తీసేది, ఎందుకంటే రోల్స్ డిఫరెంట్ కదా ఇక్కడ. డేవిడ్ మిల్లర్ ఏమో హిట్టింగ్ స్లాగింగ్ రోల్, కేన్ విలియమ్సన్ ఏమో నార్మల్ గా బట్ ఇఫ్ హీ హ్యాస్ అన్ ఇంజురీ దెన్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ బేసికల్ గా చెప్పాలంటే. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ స్ట్రెంథనింగ్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది, బికాస్ పంజాబ్ కి మాథ్యూ వేడ్ ఉన్నాడు అవైలబుల్లో. మాథ్యూ వేడ్ని ఆడించవచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే. మాథ్యూ వేడ్ని ఆడించి మళ్ళీ సాహాని తీసేసి ఇండియన్ బ్యాటర్ ఒకరిని తీసుకొని ఆడొచ్చు వాళ్ళు. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ సో మెనీ రిస్క్స్ అయితే తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. బట్ విల్ సీ. ఐ హోప్ డేవిడ్ మిల్లర్ విల్ బి. I think he will be all right. Let's see. మరి ఆడతాం. దెన్ పంజాబ్ వాళ్ళు తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వాళ్ళతో బాగా అంటే ఒక డీసెంట్ స్కోర్ చేసినా కూడా ఓడిపోయి వచ్చారు. సో ఒక రకంగా వాళ్ళ మొమెంటం లో ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉంటుంది. ఈ మ్యాచ్ మరి ధావన్ ఏం చేయగలరు? డెఫినెట్ గా ఐ థింక్ బ్యాటింగ్ లో వాళ్ళకి జానీ బెయిర్స్టో క్లిక్ అవ్వాలి. అతను క్లిక్ అయితే మాత్రం మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి దే కెన్ పుల్ ఇట్ బ్యాక్. బౌలింగ్ అయితే స్ట్రెంథనింగ్ బాగుంది. సో ఐ థింక్ బ్యాటింగ్ హ్యాస్ టు బి ద కీ ఫర్ పంజాబ్. బ్యాటింగ్ యాక్చువల్లీ బాగానే ఉంది వాళ్ళకి. శ్యామ్ కరణ్, లివింగ్స్టన్ ఈజ్ నాట్ డూయింగ్ సో వెల్. అతని ప్లేస్ లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్. బట్ చూడాలి. ఇక బౌలర్స్ వచ్చేసరికి బాగానే ఉంది ఇప్పుడు కూడా. రాహుల్ చహర్ అండ్ ఆసిఫ్ గా స్పిన్ వేస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో కగిస రబాడా అండ్ హర్షదీప్ సింగ్. రియల్లీ గుడ్. ఐ థింక్ రేపు మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకు తెలిసి పంజాబ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది చూస్తుంటే.
ఎస్, ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్కి ఉన్నట్టుంది, కానీ వాళ్ళు కాస్త ఫాస్ట్ ఆడాలి, ఇంకా స్లోగా యా ఆడకుండా గేమ్ కొంచెం అటాకింగ్ బట్ గేమ్ ప్లే రావాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు రషీద్ ఖాన్ బౌలింగ్ కి కనుక ఆడారు అంటే మాత్రం దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ అడ్వాంటేజ్. రషీద్ ఖాన్ యాక్చువల్లీ కొంతమంది ఇంగ్లీష్ ప్లేయర్స్ బాగా ఆడతారు. ఇప్పుడు శ్యామ్ కరణ్ కానీ యా లేకపోతే లివింగ్స్టన్ కానీ వీళ్ళు కొంచెం బాగా ఆడతారు బాగా జనరల్ గా. ఆడతారు. యా యా చూడాల నూర్ అహ్మద్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో. రేపు యా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మ్యాచ్. ఎస్ అదే యా అదే అదేంటంటే ఈక్వల్ అలాగే టీమ్స్ ఇవి రెండు. యా ఈ ప్లేయర్స్ ఎవరు ఉంటారు? కీ ప్లేయర్స్ నాకు తెలిసి జానీ బెస్ట్రో, శామ్ కరణ్ ఫర్ పంజాబ్. గుజరాత్ టైటన్స్ కి ఐఎమ్ గోయింగ్ విత్ సాహా అండ్ ఇంట్రెస్టింగ్. యా వృద్ధిమాన్ సాహా. సో ఐఎమ్ గోయింగ్ విత్ వృద్ధిమాన్ సాహా అండ్ తెవాతియా ఫర్ టుమారోస్ మ్యాచ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే యా మెయిన్ ప్లేయర్స్ పక్కన పెట్టేసి యా శుభ్మన్ గిల్, I స్టార్క్ want to దర్శన్. yeah I want to see like how these guys are going to go with tomorrow's Punjab. Yeah, Sai Sudarshan he's going to play his role. Definitely he's going to play because he's consistent. It's visible. Basically, Sai Sudarshan is exactly Tilak for Mumbai Indians. So he's playing his role. Yeah. Yes. సో బౌలింగ్ లైనప్ లో చేంజెస్ సేమ్ ఉండవు అనుకుంటున్నాను. No changes like Brar, Arpreet Singh, and then Kagiso Rabada, and then Chahal. So వీళ్ళు ఉంటారు. Yes. Chahal, గుజరాత్ yeah. గుజరాత్ కి ఐ థింక్ 3 ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ డెఫినెట్ గా ఉంటారు. ఉమర్జాయ్, నూర్ అహ్మద్ అండ్ దెన్ రషీద్. అండ్ వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ చేంజెస్ ఏం చేయరు నాకు తెలిసి. దే విల్ కీప్ ద సేమ్ థింగ్. యా కూల్. సో ఎవరు గెలుస్తున్నారు? ప్రెడిక్షన్ టుమారో ఈజ్ పంజాబ్. పంజాబ్ దిస్ ఈజ్ ఆల్సో, అంటే ఇవాళ మొత్తం ఈ ప్లేయర్స్ ప్రిడిక్షన్స్ అన్ని కొంచెం ఆపోజిట్ గా చెప్తున్నాం. అయితే యా ఇవాళ ఐ థింక్ ఈ రోజు మ్యాచ్ చూసిన తర్వాత ఈ ప్రెడిక్షన్స్ చేంజెస్ వచ్చాయి. బికాజ్ ఈ రోజు మ్యాచ్ చాలా డిఫరెంట్ గా జరిగింది. సో ఐ థింక్ టుమారోస్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి సమ్వాట్ సిమిలర్. నాకు తెలిసి అనుకున్నట్టుగా జరగదు. అనుకున్న దానికి అపోజిట్ గా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రేపటి మ్యాచ్. సో అందుకనే కీ ప్లేయర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతున్నారు.